హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో ఎంతో హెల్తీగా, చాలా ఈజీగా బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసుకునేటువంటి క్యారెట్ హల్వాని ఈజియెస్ట్ మెథడ్లో మీకు చూపిస్తున్నానండి. రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ పర్ఫెక్ట్ హెల్తీ రెసిపీని మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలరు. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను సుమారు 600 గ్రామ్స్ వరకు క్యారెట్ అనేవి తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెట్కు ఉన్న 2 ఎడ్జెస్ అనేవి కట్ చేసి పీలర్తో పైన ఉన్న తోలు మొత్తం పీల్ ఆఫ్ చేశాను. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెట్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో క్యారెట్ని ఇలా పీసెస్గా కట్ చేసినప్పటికీ కూడా రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనం క్యారెట్ని తురుముకుంటే హల్వా ఏ టెక్స్చర్లో అయితే వస్తుందో అదే టెక్స్చర్తో వస్తుంది. అందులో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. చేసుకున్న ఈ క్యారెట్స్ని ఒక మెజరింగ్ బౌల్లోకి తీసుకుంటే నాకు 2 ఫుల్ బౌల్స్ ఆఫ్ క్యారెట్ పీసెస్ అయితే వచ్చాయి. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. అందులోకి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు మొత్తం ఈ ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేశాను. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఈ క్యారెట్ ముక్కల నుంచి పచ్చివాసన పోయే వరకు నేతిలో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోండి. ఇది కుక్ అవడానికి అప్రాక్సిమేట్లీ 2 to 3 minutes టైం అయితే పడుతుంది. క్యారెట్ని ఇలా ముక్కలుగా కాకుండా తురుముకుని ఎలా హల్వా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. దాని తాలూకా లింక్ అనేది నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీని కూడా ఒకసారి చెక్ చేయండి. క్యారెట్స్ మనకి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లోవి యాడ్ చేశాను. రెసిపీ ప్రిపరేషన్లో మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే చిక్కటి పాలు యూస్ చేసినట్లయితే క్యారెట్ హల్వా టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈ రెసిపీ ప్రిపరేషన్లో కాచి చల్లార్చుకున్న పాలకి బదులు పచ్చి పాలు కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టి విజిల్ పెట్టి ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కేవలం హై హీట్లోనే కుక్ చేసుకోవాలి. మీరు పాలు అనేవి ఎక్సెస్గా యాడ్ చేసేసినట్లయితే పాలు అనేవి మనకి కుక్ అయిపోయేటప్పుడు బాగా బయటికి ఓవర్ఫ్లో అయిపోతుంది. సో 2 కప్పుల క్యారెట్ ముక్కలకి 1 కప్పు పాలు అయితే పర్ఫెక్ట్గా మనకి క్యారెట్స్ అనేవి బాయిలింగ్ అవడానికి సరిపోతుంది. సో వన్స్ ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే క్యారెట్స్ అనేవి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక పొటాటో మ్యాషర్ తీసుకుని ఆరల్స్ ఏదైనా గెరిటె తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మ్యాషింగ్ చేసుకుంటే మనకి క్యారెట్స్ అనేవి కోర్స్గా టెక్స్చర్ అనేది వస్తుంది. అంటే సేమ్ మనం తురుముకుంటే ఎలా అయితే వస్తుందో టెక్స్చర్ అనేది అదే టెక్స్చర్లో వచ్చేస్తుంది. ఈ క్యారెట్ హల్వాని ఈ మెథడ్లో మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే టైం అనేది చాలా వరకు సేవ్ అయిపోతుందండి. ఎందుకంటే తురుముకోవటం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ముక్కలుగా చేసుకుని తర్వాత ఇలా మ్యాషింగ్ లాగా చేసుకుంటే చాలా ఫాస్ట్గా రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపిస్తే లేదా ఏదైనా తక్కువ టైంలో స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇంట్లో క్యారెట్స్ ఉండి పాలు ఉంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక హెల్దీ రెసిపీ ఇది. సో ఇప్పుడు ఒకసారి ఫ్లేమ్ అనేది మళ్ళీ ఆన్ చేసుకుని లోలోనే ఉంచుకుని మరొక కప్పు వరకు పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం తీసుకున్న 600 గ్రాముల క్యారెట్కి 2 ఫుల్ కప్స్ పాలైతే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా కుదిరిందండి. సో ఈ రెసిపీలో నేను ముందు నుంచి చెప్తున్నట్టు హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం బెల్లం అనేది యూస్ చేశాను. ఇక్కడ నేను బెల్లం వచ్చేసి 1/3 కప్ తీసుకున్నాను. అంటే అరకప్పు కంటే కొంచెం తక్కువ, పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ. మీరు తీసుకున్న క్యారెట్ స్వీట్నెస్ని బట్టి అలాగే మీరు తినే తీపి స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ అనేది పెంచుకోండి లేదా తగ్గించుకోండి. నాకైతే 1/3 కప్ ఆఫ్ బెల్లం తరగా అనేది పర్ఫెక్ట్ స్వీట్నెస్తో క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కేవలం లో హీట్లోనే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ అనేది చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే జీడిపప్పులు ఫ్రై అయిపోయిన నేతిలోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రైయింగ్ చేసుకోవచ్చు. బట్ నేను కిస్మిస్ అనేది నాకు ఈ క్యారెట్ మిశ్రమం ఉడికేటప్పుడు వేశాను. అది వేయటం వల్ల టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుందన్న ఉద్దేశంతో నేను అలా వేశాను. సో ఇప్పుడు మనకి పాలు అనేవి చిక్కపడి క్యారెట్ మిశ్రమం మొత్తం దగ్గరికి వచ్చే వరకు లో టు మీడియం హీట్లోనే మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా ఒక 2 to 3 minutes కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసి అప్పుడు మాత్రమే ఇందాక చూపించినటువంటి బెల్లం తరుగు అనేది వేసేసేయాలి. మీరు ఫ్లేమ్ని మీడియం ఆర్ హై హీట్లో ఉన్నప్పుడు బెల్లం తరుగు వేసినట్లయితే బెల్లం తరుగులో మీకు ఏదన్నా ఇంప్యూరిటీస్ అంటే నాలుకలు లేదా ఉప్పుతనం అనేది ఉంటే పాలు అనేవి విరిగిపోతాయి. మీకు ఆ డౌట్ అలా ఉన్నట్లయితే బెల్లంని ఫస్ట్ కొంచెం వాటర్లో కరిగించుకుని తర్వాత అది ఫిల్టర్ చేసుకుని అలా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లంలో నాకు ఎటువంటి ఇంప్యూరిటీస్ లేవు అని అనిపించిందండి. అందుకని నేను బెల్లం తరగానే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని మరొక 4-5 నిమిషాల పాటు పాల మిశ్రమం మొత్తం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోకే 1 అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి బాగా కలుపుకుని క్యారెట్ హల్వా అనేది మీకు కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరు ఫ్లేమ్ అని టర్న్ ఆఫ్ చేసేయచ్చు. లేదు క్యారెట్ హల్వా అనేది ఇంకా బాగా థిక్గా తినడానికి ఇష్టపడితే మరొక 2-3 నిమిషాల పాటు మీరు
లో టు మీడియం హీట్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు లాస్ట్కి వచ్చేసరికి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోకపోతే త్వరగా అడుగు పట్టేసే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. చల్లారిపోయాక అది కొంచెం దగ్గర పడుతుంది. టర్న్ ఆఫ్ చేసే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పులు కూడా వేసి బాగా కలుపుకుని ఈ క్యారెట్ హల్వా అనేది వేడివేడిగా సర్వ్ చేసిన ఆర్ఎల్స్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత రిఫ్రిజిరేట్ చేసుకుని అలా సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్.